నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఇవాటి అమృతం కార్యక్రమంలో ప్రతిరోజు లాగానే చక్కటి వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తున్నాయండి. కొంతమందికి చాలా ఆనందంగా వచ్చినప్పుడు, బాగా సుఖంగా అంటే చాలా హ్యాపీనెస్తో ఉన్నప్పుడు చక్కటి వంటలు తయారు చేసుకోవాలి, లేదంటే బయటికి వెళ్ళి చక్కటి ఫుడ్ తినాలి, మంచి ఆహారం తినాలి అని కోరుకుంటారు. కొందరు మాత్రం బాగా సంతోషం వచ్చినప్పుడు వేరే బయట సినిమాకి వెళ్ళాలి, విహారయాత్రకి వెళ్ళాలి అలా అనుకుంటూ ఉంటారు. కానీ చాలా వరకు అండి మనం మనసు సంతోషంగా ఉన్నప్పుడు మనం మంచి ఆహారం తినడానికి మనము ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాం. అంటే ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో చక్కగా బయట డిన్నర్కి వెళ్ళి, లేదంటే ఇంట్లోనే రకరకాల వంటలు చేసుకొని, అంటే చూసారా, గమనించారా మీరు, మన మనసులో ఉన్న సంతోషానికి మన వంటలకి కూడా ఎంత చక్కటి కనెక్షన్ ఉందో. అందుకే మంచి ఆహారం తీసుకుంటే మనము హ్యాపీగా ఉంటాం, మనం హ్యాపీగా ఉన్నప్పుడు కూడా మంచి ఆహారం తీసుకుంటాం. ఈ రెండుకు రిలేటెడ్ అనమాట. సో ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, చక్కటి ఆహారం తీసుకోవాలి. మరి అటువంటి చక్కటి వంటకాలతో ఇవాళ మన అమృతం సిద్ధంగా ఉందని చెప్పేశాను కదా. మరి మొదటి వంటగా నేను తయారు చేయబోతున్నాను తెలుసా? తాటి తేగల లడ్డు. సో మామూలుగా తేగల సీజన్ నడుస్తోంది. తేగలు చాలా చాలా మంచివి ఆరోగ్యానికి. మరి దాంతో ఒక స్వీట్ టేస్ట్తో ఉన్నటువంటి లడ్డు ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా తాటి తేగల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. తాటి తేగల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తాటి తేగలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. తాటి తేగల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక ప్రాసెస్ లోకి వెళ్ళిపోవచ్చు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండి. తేగలు మాత్రమే మనం తెచ్చుకోవాలి, అంతే. మిగతావన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. బాండి కాస్త వేడైన తర్వాత ముందుగా డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం, సరేనా? ఎందుకంటే లడ్డూల్లో ఖచ్చితంగా అలా లడ్డు మనము తింటున్నప్పుడు ఒక్కొక్క బైట్లో చక్కగా డ్రై ఫ్రూట్స్ వస్తే బాగుంటుంది కాబట్టి, టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా నేను జీడిపప్పు, అలాగే బాదాము, పిస్తా ఈ మూడింటిని కూడా తురుముకొని ఆ తర్వాత వేసుకుంటున్నాం. లేదు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటే అలా కూడా మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ముందుగా కాస్త నెయ్యి, నెయ్యి కొంచెం కరిగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. ఇప్పుడు ఇదిగోండి ఇలా తురుముకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకుందాం. జీడిపప్పు, బాదం, పిస్తా సాధారణంగా టక్కన ఇవే మన నోటికి వస్తూ ఉంటాయి. మన ఇంట్లో కూడా రెడీగా అవైలబుల్గా ఇవే ఉంటాయి. అంటే లేదులేండి, ఈ మధ్యకాలం ఏంటంటే అందరూ ఆరోగ్యం పట్ల బాగా అవగాహన పెరిగిపోయి గుమ్మడికాయ గింజలు, తర్వాత పుచ్చకాయ గింజలు ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నారు అనుకోండి రెడీగా. ఇది ఒక్కసారి మనం ఇలా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇందులో మనం పంచదార వాడట్లేదు, బెల్లం వాడుతున్నాం. ఓకే, డ్రై ఫ్రూట్స్ వేయించేసానంటే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా డ్రై ఫ్రూట్స్ని వేయించేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్త నెయ్యి ఆల్రెడీ అందులో ఉంది కదా, ముందుగా పుట్నాల పప్పు వేసేసుకుందాం. పుట్నాల పప్పు మామూలుగా 1 కప్పు నిండా తీసుకున్నాను. పుట్నాల పప్పు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. పుట్నాల పప్పు ఎప్పుడూ కూడా ఎక్కువ వేగాల్సిన అవసరం ఏమీ లేదు, జస్ట్ లైట్గా. నెయ్యి ఆల్రెడీ సరిపోయిందండి, మళ్ళీ నేనేం యాడ్ చేయలేదు. ప్రస్తుతానికి నాకు సరిపోయింది అనిపిస్తుంది. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము, ఈ 2 కూడా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ 2 కూడా ఎక్కువ టైం పట్టనటువంటి పదార్థాలే కదా. మనకు పుట్నాలకి ఎక్కువ టైం పట్టదు, పచ్చి కొబ్బరికి కూడా 100% టైం పట్టదు. ఇది కూడా హెల్దీ కదా. మనకు పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ఫర్ హార్ట్, పచ్చి కొబ్బరి ఫర్ హెయిర్, అన్నిటికీ చాలా మంచిది. వేగిపోయిందండి. ఇంతకన్నా వేగితే మళ్ళీ బాగా బ్రౌన్గా అయిపోతుంది. అలా కాకుండా లైట్గా వేయించేసుకోవాలి. దాన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ విధంగా మనం పుట్నాల పప్పును అలాగే పచ్చి కొబ్బరిని కూడా వేయించేసుకున్నాం. ఇప్పుడు అదే బాండీలో వేడిగా ఉన్నప్పుడే, మనకు పాత్ర వేడిగా ఉన్నప్పుడే
ఇంకొంచెం నెయ్యి లైట్గా ఇలా వేసేసుకొని నువ్వులు కూడా వేయించేసుకుందామండి. నువ్వులకి చాలా ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి చాలా క్విక్గా వేయించేసుకొని తీసేసుకోవాలి. సో ప్రస్తుతానికి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే ఈ బాండీ వేడి సరిపోతుంది నువ్వులకు. దట్టు మనది కంచు పాత్ర కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. లైట్గా వేయించేసుకొని ఇదే బౌల్లోకి తీసేసుకుందాం. నువ్వులు పాత్రలోంచి తీయడం చాలా కష్టం కదా, చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇదిగోండి, ఇలా మనం చక్కగా పుట్నాల పప్పు, అలాగే పచ్చి కొబ్బరి, అలాగే నువ్వులు ఈ మూడింటిని కూడా వేయించేసుకున్నాం. ఇప్పుడు వీటిని చక్కగా ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత పొడి కొట్టుకొని తీసుకొద్దాం. ఆ పొడి తయారైన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చెప్పేస్తా. ముందుగా విడివిడిగా పొడిగా తయారు చేసుకొని తీసుకొస్తాను. చూసారా, ఇలా చక్కగా నువ్వులు, పుట్నాల పప్పు, అలాగే పచ్చి కొబ్బరి ఈ మూడింటిని కూడా మనం వేయించేసుకున్నాము. చక్కగా పొడిగా తయారు చేసేసాను కూడా. కలిపి కూడా చేసేసుకోవచ్చు అండి, విడివిడిగా చేసుకుంటే విడివిడిగా వేసుకోవచ్చు, కలిపి చేసుకుంటే కలిపి వేసుకోవచ్చు. అన్నీ ఒకటే దాంట్లోకి వెళ్తాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మరలా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు బెల్లం, అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా ఒక కప్పు బెల్లం సరిపోతుంది కాబట్టి 1 కప్పు బెల్లం నేను వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి మనం లైట్గా కరిగించుకుందాము. కొంచెం ఒక 2-3 స్పూన్స్ వాటర్ వేసుకోవచ్చు. ఇది చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఒక్కసారి మనకు కొంచెం కరిగిన తర్వాత మనం నెక్స్ట్ ఏమేమి వేస్తున్నాము అనేది చెప్పేస్తాను. ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉంటే దాని కన్సిస్టెన్సీ లైట్గా మారుతుంది. ఇప్పుడు ఈ బెల్లం కరిగిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఉంటే సరిపోతుందండి, పాకం రానక్కర్లేదు, అలా మరీ నీళ్ళగా ఉండకూడదు. చాలా తక్కువ నీళ్లు పోసుకొని నేను కరిగించేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఇది కొంచెం చల్లారాలి, ఈ పాకం ఏదైతే ఉందో. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ మిక్సింగ్ బౌల్లో ఏమేమి వేస్తున్నాను అంటే, మనం ముందుగా పొడిగా రెడీ చేసుకున్నటువంటి నువ్వులు, పుట్నాలు, పచ్చి కొబ్బరి పొడి అదొక కప్పు తీసుకున్నాను. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా తేగల తురుము కూడా ఒక 1/2 కప్పు తీసుకున్నాను. తర్వాత యాలకుల పొడి లడ్డూకి చాలా చక్కటి టేస్ట్ కాబట్టి యాలకుల పొడి 1 స్పూన్ వేసేసాను. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను. ఇది ఒక్కసారి కలిపేసుకుందాం చేత్తో. సో ప్రస్తుతానికి ఇలా ఉందండి, చూసారా, కొంచెం పొడి పొడిగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మనం రెడీ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ బెల్లం పాకం ఏదైతే ఉందో దాన్ని కావాల్సిన మోతాదులో వేసుకోవాలి. చూద్దాం ఇప్పుడు ఒక్కసారి ఇది ఎంతవరకు కరెక్ట్గా ఉందనేది, లడ్డు కట్టుకోవడానికి సులువుగా ఉందా అనేది చూసుకుందాం ఒకసారి. నెయ్యి సహాయంతో మన లడ్డూలు చుట్టుకోవచ్చండి. ఓకే, కరెక్ట్గా సరిపోయింది. పరగడుపున తులసి ప్రతిరోజు తిన్నట్టయితే కడుపులో ఉన్నటువంటి చెడు మాలిన్యాలు ఏమైనా ఉంటే అవి శుభ్రమైపోతాయి, మలబద్ధకం తగ్గుతుంది, అలాగే క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది. అదే కాకుండా మనకు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఉంటే అవి కూడా చాలా వరకు తగ్గిపోతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రతిరోజు ఉదయాన్నే తులసి తినడం మొదలుపెట్టేయండి. నీట్గా వచ్చేస్తాయన్నమాట. అంటే మనకు చిరు తేమ అనేది మనకు తీగల్లో కూడా ఉంటుంది కాబట్టి మనకి బెల్లం పాకం వేసిన తర్వాత అసలు ఇంకా లడ్డూలు ఎటువంటి లడ్డూలు ఇంతవరకు తయారు చేయని వాళ్ళకు కూడా అద్భుతంగా వస్తుంది. ఇదిగోండి, చూసారా, మనం ఎంత డ్రై ఫ్రూట్స్ వేసినా కూడా ఎక్కడ మనకు విరిగిపోకుండా చక్కగా వస్తుంది అనమాట. అంతే, ఈ సైజులో చేసుకొని పిల్లలు కొట్టించారంటే సూపర్. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మనము లడ్డూలు తయారు చేసేసాం.
చూసారు కదా, ఇలా చక్కగా టేస్టీగా హెల్దీగా అన్నిటికన్నా ముఖ్యంగా ఆరోగ్యకరంగా తాటి తీగల లడ్డు తయారు చేసుకున్నాం. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? నాకు తెలుసు. అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. తాటి తీగల లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన తాటి తీగలు 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 1 కప్పు, పుట్నాల పప్పు 1 కప్పు, తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, బెల్లం 1 కప్పు. తాటి తీగల లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా తాటి తీగలను ఒక ప్లేట్లోకి తీసుకొని తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగిన తర్వాత అందులో తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే నువ్వులు కూడా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ మూడింటిని కూడా పొడిగా సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో బెల్లం వేసి కాస్త నీళ్లు పోసి కరిగించుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో పొడి కొట్టుకున్న పుట్నాలు, ఎండు కొబ్బరి, నువ్వుల పొడి, తాటి తీగల తురుము, యాలకుల పొడి, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కాస్త బెల్లం పాకం కూడా వేసి కలిపి చేత్తో లడ్డూల్లాగా చుట్టుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే తాటి తీగల లడ్డు రెడీ. చూసారు కదా, తాటి తీగల లడ్డు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్ అండి. తీగల రుచి అందరికీ ఇష్టమే. అది అలవాటు అవుతే చాలా మందికి ఇష్టం. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయిందండి. నేను వేసింది కేవలం చెప్పనా అండి, 5-6 స్పూన్లు మాత్రమే పడ్డాయని చెప్తాను. నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే 5-6 స్పూన్ల బెల్లం పాకంతో ఇంత మంచి టేస్ట్, స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. మరీ తక్కువగా చప్పగా అస్సలు లేదనమాట. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? మరి నేను తయారు చేయబోయే రెండో వంట పేరేంటో తెలుసా? సొరకాయ పనీర్ వేపుడు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పనీర్ ముక్కలు 1 కప్పు. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. అయితే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, దీనికి 3 ప్రాసెస్లు ఉన్నాయండి. ఫస్ట్ మనము ఈ ఒక ఆవిరి పాత్ర తీసుకోవాలి. ఇలా ఒక ఆవిరి పాత్ర తీసుకొని, అంటే మన ఇంట్లో ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, అలా తీసుకొని అందులో ఒక ప్లేట్, ఇలాంటిది ఏదైనా ఫ్లాట్ ప్లేట్ ఉండే విధంగా చూసుకోండి. దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుందాం. నీళ్లు వేడయ్యే లోపు మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ఇలా నీళ్లు పోసుకొని ఈ ప్లేట్ పక్కన పెట్టేసుకోవచ్చు. ఇది నీళ్లు వేడవుతూ ఉంటాయి కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. ఒకవైపు నీళ్లు వేడవుతూ ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇక్కడి నుంచి ప్రాసెస్ మొదలవుతుందండి. జాగ్రత్తగా గమనించండి. ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దాంట్లో ఇదిగోండి, ఇలా మనం సొరకాయని తురుము పెట్టుకున్నాం. ఇంకా మీ అందరికీ తెలుసు సొరకాయ తురుము ఎలా ఉంటుందో, కొత్తగా చెప్పక్కర్లేదు. ఇలా మనం సొరకాయ తురుముకున్నాము. 1 కప్పు తీసుకున్నాము. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకుందాం. దీనికి సరిపడా మనం శనగపిండి వేసుకుంటాం. ఓకేనా? ఒక 2 స్పూన్లు శనగపిండి, ఆ తర్వాత కొంచెం వంట సోడా, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అంటే కారానికి తగ్గట్టుగా. మనం కొంచెం స్పైసీగా తింటే కనుక 1 లేదా ఇలా కొంచెం ఒక కొసరలాగా కొద్దిగా వేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుని దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాం. మళ్ళీ వేరే ప్రాసెస్లో, కూర ప్రాసెస్లో వేస్తాము. జస్ట్ దీని వరకు మనం కాస్త ఉప్పు వేసుకుందాం. ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకొంచెం మనకు శనగపిండి పడుతుందేమో అనిపిస్తే శనగపిండి ఇంకొంచెం వేసుకోవచ్చు. మేబీ ఇంకొక స్పూన్ పడుతుందేమో అనిపిస్తుంది నాకు. కొంచెం శనగపిండి. అంటే ఆల్మోస్ట్ ఒక 4 టేబుల్ స్పూన్ల శనగపిండి పడిందండి 1 కప్పు సొరకాయ తురుముకు. ఎందుకు ఎక్కువ పడింది కొద్దిగా అంటే, సొరకాయలో కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు నీరు అవుతూ ఉంటుంది ఎంత వేసినా కూడా.
అదంతా పీల్చుకోవాలంటే కొంచెం ఎక్కువ పడింది అంతే. ఇది ఒకసారి ఇలా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మనకు ఒక ముద్ద రెడీ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇటువైపు చూసారా మనకు నీళ్లు కూడా కొంచెం వేడెక్కిపోయాయి. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ మనం తీసుకోవాలని చెప్పుకున్నాం కదా, ఇలా ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్త నూనె లేదంటే నెయ్యి రాసుకోవాలి. నెయ్యి రాసుకోవాల్సినట్టుగా అంటే రాసుకోవాలని ఏం లేదు, మనకు హ్యాపీగా నూనె కూడా తీసుకోవచ్చు. ఇలా రెడీ అయినటువంటి ఈ సొరకాయ ముద్ద ఏదైతే ఉందో దాన్ని మనం ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. మనకు కొంచెం లావుగా రావాలండి. సో మొత్తం ప్లేట్ అంతా మనం ఏమీ స్ప్రెడ్ చేయనక్కర్లేదు, లైట్గా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఆవిరికి తగ్గట్టుగా, అంటే ఆవిరి పాత్రలో మనం దీన్ని ఆవిరితో ఉడికించుకోవాలి, అది కాన్సెప్ట్ అనమాట. మన దగ్గర ఏ విధంగా ఎటువంటి ఆవిరి పాత్ర ఉంటే అటువంటి ఆవిరి పాత్రను మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఏం లేదండి, నేను ఎందుకు ఇలా లావుగా ఉంచేసాను, ఫ్లాట్గా ఎందుకు చేయట్లేదు అంటే మనం కట్ చేసుకున్నప్పుడు ఒక బిళ్ళల్లాగా వస్తాయి కదా, సో అది మన కూరలో వేసినప్పుడు బాగుంటుంది. మరి ఫ్లాట్గా వచ్చేస్తే పల్చగా వచ్చేస్తాయి, అది విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని నేను కొంచెం ఇలా లావుగానే ఉంచేసాను అనమాట. ఎలా అయితే ఏంటి, చక్కగా ఆవిరిలో ఉడుకుతుంది కాబట్టి మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా మనం ఒక ప్లేట్లోకి తీసుకుని ఆవిరి పాత్రలోకి పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఇది కొంచెం మనకు సిమ్లోనే పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకి ఇంకా వేరే ప్రాసెస్ ఉంది కాబట్టి ఆ లోపు అది ఫినిష్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకుందాం. ఇటు పక్క వేరే స్టవ్ ఉంటుంది కదా, అది వెలిగించేసుకుందాం. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బాండి వేడైంది కాబట్టి ముందుగా పల్లీలు ఒకసారి వేయించేసుకుందాం. ఇలా ఒక కప్పు పల్లీలు తీసుకున్నాము, దానికి తగ్గట్టుగా కొంచెం ధనియాలు, కాస్త జీలకర్ర, కొంచెం శనగపప్పు, ఆ తర్వాత కాస్త మినప్పప్పు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. అంటే ఒక కూర పొడి లాగండి. ఇక కూర పొడి గురించి మీ అందరికీ తెలిసిందే. ధనియాలు, పల్లీలు ఇవన్నీ వేసుకొని దాన్ని పొడి చేసుకుని ఆ పొడి వేస్తే కూరల రుచి చాలా చాలా బాగుంటుంది. ఇది లైట్గా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. ఒక 3 ఎండుమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు. ఇలా మనము డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం. అలా డ్రై రోస్ట్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే మనం ఎటువంటి నూనె లేకుండా ఈ పొడిని మనము ఒక 2 రోజుల వరకు చక్కగా వాడుకోవచ్చు. మనం ఏ కూరలు తయారు చేసుకున్నా కూడా వాడుకోవచ్చు. ఇది మనకు వంకాయల్లోకి బాగుంటుంది, దొండకాయల్లోకి బాగుంటుంది, బెండకాయల్లోకి బాగుంటుంది, ఏ కూరకైనా బాగుంటుందండి కూర పొడి. ఇలా మీరు తయారు చేసుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 2-3 డేస్ చాలా ఫ్రెష్గా ఉంటుంది అనమాట. అయిపోయిందండి, ఇది వేగిపోయింది కాబట్టి ఒక బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసానండి. ఇదిగోండి, ఈ విధంగా మనం తీసుకున్నటువంటివన్నీ చక్కగా మనకు వేగిపోయాయి. డ్రై రోస్ట్ చేసేసుకున్నాము. ఇది మనం చక్కగా పొడి సిద్ధం చేసుకుందాం. ఈ పొడి సిద్ధమవుతూ ఉంటుంది. ఈలోపు ఇటువైపు చూసారా చక్కగా ఆవిరి పాత్రలో సొరకాయ ముద్ద కూడా రెడీ అవుతోంది. ఇది అయ్యేలోపు ఈ పొడి కూడా రెడీ అయిపోతుంది. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొస్తాం. ఆహా, స్మెల్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే ధనియాలు, పల్లీలు కలిపి వేసినప్పుడు, నువ్వులు కూడా కలిపి వేస్తే కూడా చాలా బాగుంటుంది. అసలు అద్భుతంగా ఉంది. ఇది మనం చక్కగా కూర పొడిలాగా ఉపయోగిస్తున్నాము ఈ వంటలో. వేరే వంటలకు కూడా మనం హ్యాపీగా వాడుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక పోపు, మెయిన్ కూర ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాం అనమాట. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మరి ముందుగా కాస్త నూనె వేసేసుకుందాం. వేపుడు కాబట్టి ఒక్క పిసరు ఎక్కువగానే వేస్తున్నాను. నూనె కాస్త వేడెక్కింది. ఇప్పుడు అందులో ఇక పోపు, అందులో ఆవాలు, జీలకర్ర,
మినప్పప్పు, ఒక ఎండుమిరపకాయ, అలాగే ఉల్లికాడలు. ఇది ఒకసారి వేయించేసుకుందాం. ఇప్పుడు మనం ఇంతకుముందు సొరకాయలో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కదా, సో మిగిలింది ఏమైనా ఉంటే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే మనకి కారము కేవలం దానికి మాత్రమే ఉంటుంది. మన కూరకు కూడా పట్టాలి అంటే దీంట్లో కూడా కొంచెం అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి, ఇలా పనీర్ని క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాం కదా, ఆ పనీర్ అలా వేసేసుకొని ఒక్కసారి వేయించేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. కొంచెం మనకు లైట్గా రంగు మారుతుంది కదా, అంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని కూడా మీకు టైం ఉంటే సపరేట్గా వేయించుకొని ఆ తర్వాత కూడా ఇందులో కలుపుకోవచ్చు. కాకపోతే ఇందులో మనం వేరే పదార్థాలు ఇంకా ఎక్స్ట్రాగా ఏం వేయలేదు కాబట్టి ఇలా వేయించుకున్నా కూడా మనకు టైం సేవ్ అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది. మరోవైపు దీన్ని కూడా ఒక్కసారి చూస్తూ ఉందామండి. అంటే మనకి ఇలా కట్ చేసుకోవడానికి సులువుగా రావాలి. ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఒక్క నిమిషం ఇది వేగేలోపు ఖచ్చితంగా అది కూడా అయిపోతుంది. ఇది కొంచెం స్పెషల్గా ఉంది కదండి ప్రాసెస్. ఎప్పుడు చేసుకునే పనీరు కూర, ఎప్పుడు చేసుకునే సొరకాయ కూర అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. నాకు కూడా చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఇది కొంచెం మనకు వేగించిన రంగు కాస్త మారింది. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. వేపుడు అన్నాం కదా, సో మన కూర పొడి కొంచెం దండిగానే పడాలి. ఇది ఒకసారి కలిపేసుకుందాం ఇలా. ఆ తర్వాత దీంట్లో కాస్త ఉప్పు మనం ఇందులో వేసుకున్నాం సొరకాయలో, మళ్ళీ దీంట్లో కూడా కాస్త వేసుకోవాలి. కొంచెం నీళ్లు కూడా పోసుకుందామండి, ఎందుకంటే మనకి ఇలా మనకు పొడి పొడిగా ఉంది కదా, కొంచెం అదొక కన్సిస్టెన్సీకి రావాలంటే కొంచెం వాటర్, జస్ట్ మనకు ఆ పొడి తడిసేదాకా అంతే. మామూలు సాధారణంగా మనము గ్రేవీ కర్రీలు తయారు చేసుకునేటప్పుడు నీళ్లు వేసేస్తూ ఉంటాము, అలాగే అన్ని కావాల్సినవన్నీ కూడా వేసుకుంటాం. ఈసారి ఏదైనా గ్రేవీ కర్రీస్ తయారు చేసేటప్పుడు అందులో కాస్త గోరువెచ్చని నీళ్లు వేయండి. ఆ తర్వాత దాంతోపాటు కాస్త పంచదార కూడా వేయండి. అప్పుడు గ్రేవీ రుచి చాలా చాలా బాగుంటుంది. గ్రేవీ కూడా కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఈసారి ఈ చిట్కాను ప్రయత్నించండి. చూసారా, ఇలా చక్కగా మనకు ఇది వేగిపోయింది. మరోవైపు చూస్తే ఇలా మనకు ఇలా బిళ్ళల్లాగా కట్ చేసుకోవడానికి కరెక్ట్గా వచ్చిందనమాట. ఇదిగోండి, ఇది కొంచెం చల్లారింది కదా, చల్లారితే ఏంటంటే మనకు అలా నీట్గా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా కేక్ లాగా కట్ చేసుకున్నాం చూసారా. సో దీన్ని మనం ఒక్కొక్కటిగా ఈ పనీర్ దాంట్లోకి వేసేసుకుందాం. ఇలా చక్కగా ఒక్కొక్క కేక్ని మనము ఈ పనీర్ దాంట్లోకి వేసేసుకున్నాం. ఇప్పుడు ఒక్కసారి ఇంకొక 2 చుక్కలు నీళ్లు పోసేసుకుంటే మనకి ఏంటంటే ఈ పొడి అది కూడా బాగా కలుస్తుంది అనమాట. ఇలా పైనుంచి ఇలా వేసేసుకుంటాం. ఇది మనకు యాక్చువల్గా రోటీలోకి, చపాతీలోకి, వాటికి కూడా బాగుంటుందండి. 100% బాగుంటుంది. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఈ బిళ్ళలు చూసారా, ఇలా చక్కగా కనపడాలన్నమాట. దాన్ని ఎక్కువగా మనం ఉడికిచ్చేస్తే మళ్ళీ విరిగిపోతాయి. ఒక కూర అందాన్ని మనం పాడు చేయలేం కాబట్టి సో వెంటనే మనం ఈ బిళ్ళలు వేసుకున్నాక లైట్గా అలా తిప్పి తీసేయాలి. చాలా కొత్తగా ఉందండి, ప్రాసెస్ కొత్తగా ఉంది, రుచి కూడా 100% బాగుంటుంది. మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, శనగపిండి 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, వంట సోడా చిటికెడు, పల్లీలు 1 కప్పు, పచ్చిశనగపప్పు 4 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 4 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1/2 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిరపకాయలు 4, కరివేపాకు కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉల్లికాడలు 1/2 కప్పు, పనీరు ముక్కలు 1 కప్పు. సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సొరకాయ తురుము, శనగపిండి, వంట సోడా, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కాస్త ఉప్పు వేసి కలిపి ఆవిరి ప్లేట్కి నూనె రాసి కలిపి పెట్టుకున్న సొరకాయ మిశ్రమాన్ని అందులో వేసి పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి బాండీలో పల్లీలు, ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకొని తీసి చల్లారాక పొడి కొట్టుకోవాలి. మళ్లీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఎండుమిర్చి, ఉల్లికాడలు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా రెడీ చేసుకున్న పనీర్ ముక్కలను కూడా వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో రుబ్బుకున్న పల్లీల పొడి మిశ్రమాన్ని కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లో సరిపడా ఉప్పు, కొంచెం నీళ్లు వేసి బాగా కలిపి ఆ తర్వాత ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న సొరకాయ ముక్కలను కూడా వేసుకుని బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సొరకాయ పనీర్ వేపుడు రెడీ. చూసారు కదా, సొరకాయ పనీర్ వేపుడు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం, రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఈ సొరకాయ పనీర్ రెండు ఉన్నాయి, దొరికే. చాలా బాగుందండి. అంటే మనం వేసినటువంటి పొడి ఏదైతే ఉందో అది మెయిన్ టేస్ట్. తప్పకుండా ప్రయత్నించండి, చాలా చాలా బాగుంది. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.